వెల్కమ్ టు పల్లవి టీవీ. సో, ప్రజెంట్ ఆయుర్వేదం గానీ, నాడీ వైద్యం గానీ బాగా ట్రెండింగ్‌లో ఉంది. అలాంటి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న దిలీప్ క్యాతన్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు మీ వీడియోస్ చాలా చూశాను. నాడీ వైద్యం గురించి బాగా అంటే దాని గురించి బాగా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. అంటే ఏఐ జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు. ఇలాంటి ఏఐ జనరేషన్‌లో 15 ఏళ్ల క్రితం ఉన్న నాడీ వైద్యంను అంటే 15 ఏళ్ల సంవత్సరాల క్రితం ఉన్న నాడీ వైద్యాన్ని గురించి మీరు బాగా చెప్తున్నారు. అసలు నాడీ వైద్యం నిజంగా ఉందా? అసలు నాడీ వైద్యం అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మీరు ఏఐ అన్నారు కదా. ఈ ఏఐ వెనుక ఉన్న మనిషి యొక్క మేధస్సు గురించి ఈ సైన్స్ ఎప్పుడైనా స్టడీ చేసిందా? ఓకే. అంతు దొరుకుతుందా? అది డీప్గా వెళ్తే నాడీ వైద్యం యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. అంత ఈజీ కాదు. ఏ వెనకాల ఏ సైన్స్ వెనకాలైనా ఒక మనిషి మేధస్సు అని చెప్పేసి గుర్తిస్తే నాడీ వైద్యం యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. రియల్‌గా కూడా ఒక నాడీని పట్టుకొని మొత్తం మనిషి యొక్క బాడీ దాన్ని తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, మరి అంత ఏ టెక్నాలజీ ఉన్నప్పుడు, అంత సైన్స్ టెక్నాలజీ అంత అయినప్పుడు మరి 200 ఇయర్స్ బ్యాక్ టెక్నాలజీ లేదు కదా. అప్పుడు వైద్య విధానం ఏంది? అప్పుడు ఎలాంటి టెస్టులు చేశారు? 200 సంవత్సరాల కింద మెడికల్ అన్న సిస్టమ్ పేరు కూడా, పదం కూడా లేదు. అప్పుడున్న వైద్య విధానం పేరు చెప్పండి నాకు. ఎలాంటి టెస్టులు చేసేది? ఒక 2026 కదా మనం బతుకుతున్నాం. ఒక 1000 ఇయర్స్ వెళ్దాం. టెక్నాలజీ సైన్స్ చాలా డెవలప్ అయింది, చాలా గొప్పది, నేను తప్పట్టట్లేదు. ఇది కూడా ఉందని ఎందుకు గుర్తించట్లేదు? అసలు ఉందని ఎందుకు గుర్తించట్లేదు? ఇది ఒకటి ఫేక్ అని ఎందుకు అంటున్నారు? నాడీ వైద్యం అంటే ఏంటి సార్? నాడీ వైద్యం 72,000 నాడులు, వాత పిత్త కఫ, ఈ 3 కాకుండా పంచభూత తత్వాన్ని గుర్తించి రోగ నిర్ధారణ చేసేది నాడీ వైద్యం. అంటే వాత పిత్త కఫ కాకుండా పంచభూతాలు, ఈ పంచభూతాలని కూడా మనం నాడిలో చూసి ఈ పంచభూత తత్వం నుంచి వచ్చిన మానవ దేహంలో ఎలాంటి సమతుల్యత, అంటే ఏ రోగం ఎక్కువ తక్కువ, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది గుర్తించవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఏ వైద్య విధానంలో అయినా సరే రోగాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసేదాన్నే నాడీ వైద్యం. నాడి ముడితేనే, నాడి టచ్ చేస్తేనే మనకు ఏది ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, థైరాయిడ్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉన్న డిసీజే, ఇక్కడ ఎక్కువ ఉన్న డిసీజే కదా. నేచర్ ఏం చెప్తుంది? బ్యాలెన్స్. వాతావరణం మనం చూడండి, భారతదేశంలో 3 సీజన్స్ ఉంటాయి. బ్యాలెన్స్గా ఉంటుంది వాతావరణం. ఎప్పుడు ఎంత వర్షాలు పడ్డా భూమి అనేది వాటర్ సింక్ చేసుకొని లోపలికి తీసుకొని కొంత భాగాన్ని బయటికి కూడా వదిలేస్తుంది. అవి నదులు, సముద్రాలు అని అనుకుంటాం. ఒకవేళ వాటర్ మొత్తం రిజెక్ట్ చేస్తే, భూమి గ్రౌండ్ వాటర్ మొత్తం రిజెక్ట్ చేస్తే పైన వాటర్ ఫ్లో ఎక్కువైపోతుంది. అతివృష్టి, అనావృష్టి మంచిది కాదు. ఏదైనా సరే బాడీలో మంచిది అంటే చెడు మంచి, అతిగా చేసేది, అతిగా తినడం అనేది కూడా రోగమే, కంప్లీట్గా తినకపోవడం అనేది కూడా రోగమే. ఒక జీవి పుట్టిందంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆహారం కోసమే పుట్టింది అనేది గుర్తించాలి. ఫస్ట్ నీ జీవన్ అంటే ఒక్కొక్కరు అంటారు కదా, దేనికోసం పుట్టినావు అని అంటారు. నన్ను అడిగితే మాత్రం తినేదానికే పుట్టినా అని చెప్తాను. ఓకే, అది ఆపేసి చూడండి. అంటే ఏ బాడీకి అయినా సరే, అది జీవరాశి అయినా సరే, క్రిమి కీటకం ఏదైనా సరే ఖచ్చితంగా తినేదానికే పుట్టింది. సార్ మీరు అన్నట్టు ఒక టెస్టులు చేసి డయాగ్నోసిస్ చేసి అందులో ఒక ఏ డిసీజ్ అని కనుక్కుంటేనే కరెక్ట్ తెలియట్లేదు. ఇప్పుడు నాడీతోని రియల్గా కూడా అంటే నాకైతే ఒక మిరాకిల్ లాగానే అనిపిస్తుంది. మీరేం చెప్తారు దాని గురించి? మెరాకిల్ ఏం లేదు. ఒక విషయం తెలియకపోతే మెరాకిల్, ఒక విషయం తెలిస్తే అంతే. మీకు తెలియదు కాబట్టి ఇది మెరాకిల్, మాకు తెలుసు కాబట్టి ఇది నార్మల్. అంటే సైంటిఫికల్లీ ప్రూవ్ అయినా ఇది? సైంటిఫిక్ అంటే సైన్స్ అంటే ఇప్పుడు మనం సైంటిఫికల్గా ఉన్నది లేనిది ఉన్నట్టు. అంత సైన్స్ గొప్పదైతే ఒక షుగర్ పేషెంట్ వెళ్ళేసి శాంపుల్ తీయండి. శాంపుల్ తీసేసి 4 ల్యాబ్లకి ఒకటే బ్లడ్ టెస్ట్ని ఒకటేసారి బ్లడ్ తీసేసి 4 ల్యాబ్లకి ఇవ్వండి. రీడింగ్ ఒకేసారి తీసుకురండి. ఏ దానికి ట్రీట్మెంట్ చేస్తావు? ఒక్కటే రిపోర్ట్ ఒకవేళ వచ్చిందనుకోండి, నాకు పొలం ఉందండి, మంచి వ్యవసాయం చేసుకుని బతికేస్తాను నేను, ఇలాంటి వైద్య విధానాన్ని నేను పనికి రాదు. అంతే కదా. ఒక ల్యాబ్కి వెళ్ళండి, అబ్డామిన్ స్కాన్ చేసుకోండి. జస్ట్ మీరు అక్కడికి స్కానింగ్ చేసేటప్పుడు వెళ్ళేసి నాకు ఇక్కడ నడుము దగ్గర నొప్పి వస్తుందండి, కొంచెం కిడ్నీలో స్టోన్స్ ముద్రలో మంట వస్తుందంటే కిడ్నీలో స్టోన్ ఇచ్చేస్తాడు నీకు రిపోర్ట్. నీకు చెప్పి చూడండి, నాకు ఇక్కడ లివర్ దగ్గర ప్రాబ్లం ఉందంటే ఫ్యాటీ లివర్ ఇస్తాడు. అడుగుతారు బిఫోర్ టెస్టులు చేసే ముందు నీకు ఏం ప్రాబ్లం అని అడుగుతారు. స్కాన్ చేసే ముందు నీకు ఏం ప్రాబ్లం ఉందని అడుగుతారు. నువ్వు లివర్లో ప్రాబ్లం ఉందని చెప్పు, కిడ్నీలో ప్రాబ్లం పెట్టుకొని లివర్లో ప్రాబ్లం ఉందని చెప్పు, నీకు ఫ్యాటీ లివర్ ఏదో ఒకటి ఇస్తాడు. అదే ఇంకో ల్యాబ్కి వెళ్ళి చూడు, ఏమి చెప్పకు, నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పు, నీకు లివర్ నార్మల్ ఇచ్చి కిడ్నీలో ప్రాబ్లం ఇస్తాడు.
సైన్స్ గొప్పది కదా, తప్పు పట్టట్లేదు. కొన్ని బయట జరిగే సంఘటనల గురించి, యథార్థంగా జరిగే బయట సంఘటనలు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను. అంటే అన్ని టెస్టులు నార్మల్గా ఉండి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి సైన్స్ ఏం సమాధానం చెప్పింది? అంటే మీరు అలోపతి వేస్ట్ అంటున్నారు. నేను ఎందుకంటే వేస్ట్ అంట? నేను అలోపతి అంత గొప్ప వైద్య విధానం ఇంకోటి లేదు, చాలా గొప్పది, నేను అనట్లేదు. దాంతో పాటు ఆయుర్వేదం కూడా గొప్పది, నాడి వైద్యం కూడా గొప్పది అని చెప్తున్నా నేను. అర్థమైందా? అలోపతి గొప్ప చాలా. ఇప్పుడు ఒకప్పుడు ఆయుర్వేదం గొప్పది, ఇప్పుడు అలోపతి గొప్పది, రేపు ఇంకోటి గొప్పది, రేపు ఇంకో టెక్నాలజీ రాదు. ఇప్పుడు ఏ లేకుండా ఏ వచ్చింది, ఇప్పుడు ఏ ఇంటెలిజెన్స్ చాలా గొప్పది కదా ఇప్పుడు. అది దానికి తర్వాత ఇంకో 20 years తర్వాత ఇంకోటి వస్తుంది, అంతే కదా. ఏ జనరేషన్ తగినట్టుగా ఆ టెక్నాలజీని నమ్మాలి. కాకపోతే మనం ప్రకృతి కింద బతుకుతున్నాం, ఈ పంచభూతాల కింద బతుకుతున్నాం అనేది గుర్తించాలి. మనం గుర్తిస్తే 100 ఏళ్ళ ఆయుష్ 60కి వచ్చింది, ఇంకొక 50-100 సంవత్సరాలు వెళ్తే 30కి వస్తుంది, ఇంకో 200 సంవత్సరాలకి వెళ్తే ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికితే గొప్ప. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మీరు అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికే గొప్ప అంటున్నారు. ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి అంటే డిసీజ్ ఎక్కువ రాకుండా బతకాలి అంటే ఎలాంటి రొటీన్ ఉండాలి మనకి యాజ్ పర్ ఆయుర్వేదం కానీ నాడి వైద్యం? అయితే ఒకప్పుడు జస్ట్ ఒక 200 years బ్యాక్ ఈ అలోపతి అన్న పదం లేనప్పుడు ఎలాంటి వైద్య విధానం ఉంటుంది, ఎలాంటి జీవన విధానం ఉంటుంది? ఒక మాట, మీ ఏజ్ ఎంత అండి? 35. అంటే నాకు తెలిసి మీ జనరేషన్కి ఇంకా కొంచెం ఒక 40+ 45+ ఉండే వాళ్ళకు కొంచెం ర్యాండమ్గా చెప్తారు ఒకటి. ఏంటి? బ్రహ్మముహూర్తం ఎప్పుడు? 3 to 5 AM. ఓకేనా? ఈ 3 గంటల నుంచి 5 గంటల్లో బ్రహ్మముహూర్తం. ఏం చెప్పేది? ఒకప్పుడు ఆ టైంలో లేవాలని చెప్పేది. ఓకేనా? ఆ టైంలో లంగ్స్ యొక్క టైమింగ్ అనమాట అది. ఆ టైంలో సాధన కానీ లేచి దాని పని ఏందో చేయాలి ఒక్కటి. దాని తర్వాత అంటే ఇలా చెప్తున్నానని కాదు, ఒక 50 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ వేసుకోండి. చెంబు పట్టుకొని మోషన్కి బయటికి వెళ్ళేది, ఇంట్లో నుండి చెంబు పట్టుకొని మోషన్కి బయటికి వెళ్ళేది. ఏ టైంలో వెళ్ళేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల మధ్యలో, అవునా? ఒకప్పుడు ఊరు బయట ఉండేది, మోషన్కి వెళ్ళేది. కొన్ని రోజుల తర్వాత పెరట్లోకి వచ్చింది, కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చింది. ఏం మారింది ఇక్కడ? మారిందా? డిసీజ్ కూడా మారుకుంటూ వచ్చింది. 200 years బ్యాక్ 100 మందిలో 10 మందికి మాత్రమే షుగర్, బీపీ, థైరాయిడ్లు ఉన్నాయి. 100 ఏళ్ళ కింద 20కి వచ్చింది, 50 ఏళ్ళ కింద 50 మందికి వచ్చింది, ఇప్పుడు 90% వచ్చింది. ఈ 200 సంవత్సరాల్లో మెడికల్ సిస్టమ్ పెరగలేదంటవా? హాస్పిటల్స్, డాక్టర్స్, స్పెషలైజేషన్స్, అన్ని టెస్టులు అన్నీ పెరిగినాయి కదా. ఎందుకు ఒక షుగర్ని ఆపలేకపోయింది? ఎందుకు ఒక థైరాయిడ్ని ఆపలేకపోయింది? ఎందుకు బీపీకి పర్మనెంట్గా సొల్యూషన్? ఈ మూడిటికి ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ రాకపోయింది? సరే, 200 సంవత్సరాల కింద ఒక బాడీకి ఒక్కటే డాక్టర్ ఉండేది కదా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే డాక్టర్. ఇప్పుడు ఇన్ని స్పెషలైజేషన్ ఉన్నా కానీ ఒక సోరియాసిస్కి మెడిసిన్స్ లేదు. అలోపతిలా తప్పనే అంటలేను, బాగా గుర్తుపెట్టుకోండి, నిందించట్లేదు. ఆయుర్వేదంలో రూట్ కాజ్ ఏమిందనేది అర్థం చేసుకొని వైద్యం చేస్తుంది. అలోపతిలో ఏంది? సిమ్టమ్ బేస్ చేసుకొని చేస్తుంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్స్ కొన్నిటికి లేవు. మోకాల నొప్పికి ట్రీట్మెంట్ లేదండి, మోకాల నొప్పికి ట్రీట్మెంట్ ఉందా? 30 ఏళ్ళ కింద చేయని ఆపరేషన్లు ఇప్పుడు నీ సర్జరీస్ చేస్తున్నారు. ఎందుకు? ఎక్కడ మారింది? ఎందుకు మారింది? ఏం చేస్తుంది మెడికల్ సిస్టమ్? ఏం చేస్తుంది? ఎందుకు ఆపలేకపోయింది? న్యాచురల్గా నీ జనరేట్ చేసుకోలేమా? మోకాల్ని ఇరిగిపోయిన బొక్కని, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, లోపల ఇంటర్నల్గా మాత్రమే ఫ్రాక్చర్ అయింది, స్ట్రేట్గా పెట్టేసి మంచిగా బ్యాండేజ్ కడితే అతుక్కుంటుందా? అతుక్కోదా? సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది ఈ బాడీకి ఉందా లేదా? ఉంది కదా, సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంది కదా. అది బాడీలో ప్రతి ఒక్క కణం, ప్రతి ఒక్క టిష్యూ, ప్రతి ఒక్క ఆర్గన్ రీజనరేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే యాజ్ పర్ ఆయుర్వేద కానీ అంటే షుగర్ టైప్ 2 డయాబెటిక్స్ రివర్స్ అయ్యే అవకాశం ఉందా? మీరు ఇప్పటికీ కొంతమంది ఆల్టర్నేట్ థెరపీ చేసే వాళ్ళందరినీ ఒకసారి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టండి. అందరికీ ఒకటే క్వశ్చన్ అడగండి, షుగర్ రివర్సలా కాదా? కాదని ఒక్కరితో చెప్పించండి చూద్దాం. ఆల్టర్నేట్ థెరపీస్, హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, న్యాచురోపతి కానీ, ఇవన్నీ యునాని కానీ, ఇవన్నీ తీసుకోండి.
వీళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, అందరిని ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టేసి ఒక క్వశ్చన్ ఏంటి, షుగర్ ఎనీ డిసీజ్ రివర్సిబులా కాదా? అప్పుడు తెలుస్తుంది మీకు ఆన్సర్. నేను చెప్తే నచ్చదు మీకు. అంటే రివర్సబుల్ కావాలంటే ఖచ్చితంగా జీవన విధానం మార్చుకోవాలి. ఎలాంటి జీవనం? అంతే చెప్పాను కదా, బ్రహ్మముహూర్తాలు లేచి చూడండి ఒకసారి. దాని తర్వాత 5 to 7 చెంబట్టుకొని ఒక టైం తెల్లవారుజామున మోషన్కి వెళ్ళేది. అలాంటి న్యాచురల్గా మోషన్కి వెళ్ళే సిస్టమ్ మీ బాడీకి రావాలి. వచ్చిందనుకోండి, ఈ 7 to 9లో కడుపు నిండా తిని బయటికి వెళ్ళిపోయారు అందరూ. ఈ 6 hours కానీ మార్చుకోగలిగితే అన్నీ మారుతుంది. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు సార్, అసలు సిటీలో ఉంటున్నాం కాబట్టి. సో మనకి ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్ ప్రకారం మీరు చెప్పినట్టు షుగర్ డయాబెటిక్ రివర్సల్ కావాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? మరి అందుకే సిటీలనే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఎక్కువని. పల్లెటూళ్ళలో శాతం తక్కువ, సిటీలో శాతం ఎక్కువ. ఎందుకు? జీవన విధానంలో మార్పులు. ఇంట్లో ఉండు, నువ్వు బయట ఉండు, నీ లైఫ్ స్టైల్ నువ్వు మార్చుకోగలిగితే ప్రతి డిసీజ్ని రివర్సల్ చేసుకునే అవకాశం ఉంది. రూట్ కాస్ ఏం చెప్తుంది, ప్రకృతి ఏం చెప్తుంది, ఎందుకు తెల్లవారుజామున మోషన్కి వెళ్ళాం, నైట్ అంతా మార్నింగ్ తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, నైట్ తిన్నాం, ఇదంతా నైట్ అంతా ఒక ప్రాసెస్ అయ్యి మార్నింగ్ ఫ్రీగా మోషన్ వెళ్ళే సిస్టమ్ ఎక్కడ మారింది? ఏమైంది? ఒకప్పుడు మార్నింగ్ హెవీగా తినేది, మధ్యాహ్నం మోడరేట్గా తినేది లేకపోతే లేదు, కానీ మళ్ళీ సాయంత్రం తినేది. సాయంత్రం ఎవరు కూడా ఒకప్పుడు 100 years బ్యాక్ ఎవరు ఈవినింగ్ హెవీగా డైట్ తినలే, మార్నింగ్ హెవీగా తినేది. మార్నింగ్ తిన్నదే మనకు ఒంటికి పట్టేది. అంటే ఒక 24 గంటల ఎనర్జీ ఉండేది అనమాట. అంటే ఆ ఎనర్జీని ఇప్పుడు ఏం చేసినామంటే రివర్సల్. బిజీ షెడ్యూల్ ఏమైపోయిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్న పదమే లేదు. ఇడ్లీలు లేవు, దోశలు లేవు, ఏవి లేవు. మంచిగా సాలిడ్గా 2 రొట్టెలు తినేసి మంచిగా ఇంత అన్నం తినేది. తర్వాత జాబ్కి వెళ్ళేసి తిననట్ట తినేది. ఈవినింగ్ రిలాక్స్ అయిపోయి కడుపు నిండా తిని పడుకుంటే ఎలాంటి డైజెషన్ అవుతుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి డిసీజ్కి మీ డైజెషన్ సిస్టమే కారణం అనేది గుర్తుపెట్టుకోండి. ఏ డిసీజ్ అయినా, ఇక్కడ డిసీజుల పేర్లు వద్దు మనకు, ఏ డిసీజ్ అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే, మీ జీర్ణ వ్యవస్థ ఒక్కటి బాగుంటే అన్ని డిసీజ్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా గట్ ప్రాబ్లం అనేది బాగా ఇష్యూ. గట్ అన్న పదం మొన్నటిదాకా ఎవరు చెప్పలేదు కదండి. రేపు ఇంకొక పదం పెడతారు, రేపు ఇంకొక పదం పెడతారు, ఇంకో పదం, ఇంకా ఎన్నని వినుకుంటూ పోతారు మీరు. ఒకప్పుడు ఒక 40-50 ఏళ్ళ కింద జనరేషన్ వాళ్ళు మట్టిలో బాగా ఆడుకొని మట్టి కళ్ళల్లో, నెత్తిలో, అంత మట్టిలో ఇసుకలు ఆడుకుంటాను. ఆ మట్టి కూడా కొంచెం నోట్లోకి పోయింది. ఆ మట్టిని కూడా జీర్ణించుకునే వ్యవస్థ మనది ఉండేది. మట్టి కూడా కొంచెం మింగి దాన్ని కూడా జీర్ణించుకునే జీర్ణ వ్యవస్థ ఉండేది మనిషికి. ఎటుపోయింది ఇప్పుడు? జీర్ణ వ్యవస్థ మీద ఒక్కటి ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ కన్నా ఒకవేళ రీసెర్చ్ చేస్తే ప్రతి డిసీజ్కి సొల్యూషన్ దొరికినట్టే. షుగర్కి, బీపీకి, థైరాయిడ్లకు జీవితం అంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అసలే లేదు. ఎంత ఉంటే కూడా ట్యాబ్లెట్లు జీవితం అంతా వేసుకుంటే కూడా కంట్రోల్ అవ్వట్లేదు కదా. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళు 30-40 years నుంచి వాడుతున్నారు. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఒక భ్రమల, ఓ నాకు ట్యాబ్లెట్ వేసుకున్నా కంట్రోల్లో ఉందన్న మైండ్ సెట్లో ఉన్నాడు కాబట్టి కంట్రోల్లో ఉంది. ఆ మైండ్ సెట్ తీసేసి నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు సెట్ అవుతలేదు అని చెప్పేసి అనుకోమని చెప్పి అవ్వదు. లైఫ్ స్టైల్ రూట్ కాస్లో అంటే అన్ని పనులు చేసుకుంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అనుకుంటే మూర్ఖత్వం. అది కాదు, లైఫ్ స్టైల్ మార్చాలి ఖచ్చితంగా. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మీ జీవన విధానంలో మార్పులు రాకపోతే మీ ఆస్తులన్నీ ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్కి అంటగట్టాల్సిందే. ఇప్పుడు డయాబెటిక్ ఉంది సార్, ఇప్పుడు మీరు ట్యాబ్లెట్స్ వాడద్దు అంటున్నారు. దిలీప్ క్యాథెండర్ గారికి వస్తే డయాబెటిక్ ని రివర్స్ చేస్తారా? అయితే రివర్స్ చేసే పద్ధతి ఉంటుంది. ఒకటి లైఫ్ స్టైల్ ఉంటుంది. 2 ఆయుర్వేదంలో కొన్ని రూట్ కాస్ మెడిసిన్స్ ఉంటాయి. దేనికి ఉంటాయి? ప్యాంక్రియాస్కి, డైజెషన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసేది, డైజెషన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. షుగర్కి కాదు. ఆయుర్వేదంలో షుగర్కి మెడిసిన్స్ కాదు. షుగర్ ఎందువల్ల వచ్చింది? దేనివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు? దానికి మెడిసిన్స్ ఉంటాయి. రూట్ కాస్కి కొన్ని 3 months 6 months మెడిసిన్స్ ఇస్తే బాడీ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. దానికి మెడిసిన్స్ ఉన్నాయి. షుగర్ కని చెప్పి నేను ఇవ్వను. దగ్గరకు వచ్చిన కేసెస్ ఉన్నాయి, ఖర్చు చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. లేకపోతే నేను ఈ జీవన విధానం ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ నేను బతకలేను కదా, నేను ప్రాక్టీస్ చేయలేను కదా. నేను వైద్యం చేయాలంటే ఒకరికి తగ్గితేనే ఇంకొకరు చేయగలుగుతాను కదా. ఒకరికి తగ్గకపోతే మిగతా వాళ్ళకి ఏం చేస్తాను నేను? అర్థమవుతుందా? ఏదైనా ఒకటి సక్సెస్ అయితేనే కదా ఇంకొకటి. ఒక వీడియో వైరల్ అయితేనే ఇంకొక వీడియో తీయాలని ఉత్సాహం వస్తుంది. ఒక వీడియో మీకు వైరల్ అవ్వకపోతే తీయాలని ఉత్సాహం ఉంటుందా? సేమ్ ప్రాక్టీస్ కూడా అంతే. ఒకరికి తగ్గితేనే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు తగ్గితే ఇంకొకరు వస్తారు.
అంటే మీరు చెప్పిన లైఫ్ స్టైల్ అన్నారు కదా, షుగర్ వాళ్ళకి మెయిన్ లైఫ్ స్టైల్ అంటే తినే తిండి రైస్ తినాలా, చపాతీ తినాలా, అవన్నీ ఉంటాయి. ఒకప్పుడు 3 పూటల రైస్ తిని షుగర్ రాలేదండి. ఇప్పుడు ఒక్క పూట షుగర్ పేషెంట్ ఒక్క పూట రైస్ కూడా తినదు. మళ్ళీ చెప్తున్నా, అంటే రైస్ ప్రాబ్లమా? జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం. జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం. రైస్ కాదు అక్కడ, ఇంకేది కాదు. ఒకప్పుడు 2 రొట్టెలు తిని ఇంత అన్నం తినేది మార్నింగ్ టైంలో. ఇప్పుడు రెండు ఇడ్లీ తిని కూడా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే కారణం ఏంటి? జీర్ణ వ్యవస్థ. దాన్ని సరి చేసుకుంటే షుగర్కి ఆన్సర్ దొరుకుతుంది. లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎప్పుడు తినాలి, ఏ టేస్ట్ తినాలి, ఏ టేస్ట్ ఎవరు తినాలి. ఆయుర్వేదంలో పథ్యం పెడతాం. పథ్యంకి ఉన్న విలువ ఏంటి? పథ్యం ఎందుకు అసలు? పథ్యం అంటే పదానికి అసలు ఎంత ఎనర్జీ ఉంటుంది తెలుసా? ఒక టేస్ట్ తిని 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 ఒక డిసీజ్ తెచ్చుకుంటాం. ఒక టేస్ట్ మానేసి ఆ డిసీజ్ని తగ్గించుకో అని చెప్తుంది. అలాంటి పథ్యాలు చేసి అన్ని తినాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, బాగుండాలంటే యాక్చువల్గా పథ్యం అంటే ఏంటి సార్? పథ్యం ఏంది? ఇప్పుడు జీవన విధానంలో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాల వస్తువులు అందరికీ మంచివి, ఓకేనా? పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఇవి అన్ని మంచివే కదా హెల్త్కి. మీ ఇంట్లో పిల్లలు అస్తమా ఉన్న పిల్లలు ఎవరైనా, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పెరుగన్నం పెట్టండి, పాలు దాపండి, నెయ్యి వేసి పెట్టండి. పెడతారా? దమ్ము దగ్గు ఉండే పిల్లలకు, పెద్దలకు కానీ పిల్లలకు కానీ పాల వస్తువులు పెడితే సెట్ అవుతుందా? ఇంకా అగ్రెసివ్ అవుతుంది, ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువ? పాలు, పెరుగు అన్నీ మంచివే కదా. తాపండి, దమ్ము దగ్గు ఉన్న పిల్లలకు పాలు, పెరుగు అన్నం పెట్టి నెయ్యి వేసి పెట్టండి, తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. మెడికల్ సిస్టమ్ వస్తే కూడా మీ అస్తమాన్ని తగ్గించలేదు కదా అప్పుడు. అంటే అప్పుడు ఏం చేస్తాము? ఈ ప్రాబ్లం ఉంది, లంగ్స్లో ప్రాబ్లం ఉంది, మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తాం, మసాలాలు అవాయిడ్ చేస్తాం. ఇది పథ్యం. ఏ ప్రాబ్లం ఉంది ఇంటర్నల్గా వాళ్ళకు, ఏ వ్యాధి వల్ల సఫర్ అవుతున్నారు, దానికి తగినట్టుగా పథ్యం ఉంటుంది. ఎగ్జాంపుల్, లివర్లో ప్రాబ్లం ఉంది, చింతపండు పులుపు మానేయమని చెప్తాం, పులుపు వస్తువులు మానేయమని చెప్తాం. కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఎక్సిస్ సాల్ట్, అంటే సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు, వాటర్ కంటెంట్ కూడా బ్యాలెన్స్గా తీసుకోవాలి. వాటర్ తాగే పద్ధతి మర్చిపోయారు జనాలు. వాటర్ తాగే పద్ధతి అంటే ఎలా తాగదు? ఒకప్పుడు ఎలా తాగేది? ఇప్పటికి ఊర్లలో పోండి, మీరు పొలంలో పోండి, బాటిల్ ఇస్తాడా నీకు తాగేదానికి, పైనుంచి తాగేదానికి దోశలో పోసుకొని తాగాలి. ఒకప్పుడు అలాగే కాదు తాగేది, గ్లాస్ పెట్టుకొని మూతి పెట్టుకొని తాగేది ఒకప్పుడు. ఇప్పుడు పైనుంచి తాగుతున్నారు. పైనుంచి తాగినప్పుడు ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా, ఎంత స్ట్రగుల్ అవుతుంది తెలుసా. అక్కడ నుంచి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ పెట్టి తాగితే మేనర్స్ లెస్ అంటారు. అంటే మళ్ళీ చెప్పండి, మేనర్స్ లెస్ అంటే నమ్మకంకి మూఢనమ్మకంకి కూడా కొన్ని ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. నేను జనరల్ చెప్తాను, నాకు అర్థమైంది. అలా అని చెప్పుకొని మేనర్స్ లేదని చెప్పుకొని చాలామంది డిసీజ్ తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక డిసీజ్ తెచ్చుకున్న తర్వాత తెలుస్తుంది మేనర్స్ ఏంది. ఇంకా గలీజ్గా ఒక విషయం చెప్తాను, ఏమనుకోకండి. మూతి పెట్టి తాగితే గలీజ్, అది ముద్దు పెట్టుకుంటే మంచిది. ఏం సైన్స్ అండి బాబు, మీకు దండం పెడతా అసలు ఇలాంటివి అలా చెప్తాను నేను. ఒక మనిషి మూతి పెట్టి అన్నోన్ పర్సన్ జస్ట్గా నిన్న ఒక లేడీ, ఒక జెంట్స్ ఉన్నారు, యంగ్ ఏజ్లో ఉన్నారు. ఒక దగ్గరికి వాటర్ తాగడానికి వెళ్ళారు. ఒక కుండ ఉంది, ఒక గ్లాస్ ఉంది. ఆ అబ్బాయి మూతి పెట్టి తాగేశాడు, గ్లాస్ కడిగి పెట్టేశాడు. ఈ అమ్మాయి లేసి అమ్మో ఆ తాగేశాడని చెప్పేసి ముట్టదు. అవునా? ముట్టదు, అంతే కదా మేనర్స్ అంటే, అదే కదా. ఇదే మేనర్స్ ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ముద్దు పెట్టుకోవచ్చా? అంటే ఆ గ్లాస్కున్న దానికన్నా సలేవా ఎక్స్చేంజ్ అవుతుంది కదా. ఇది కరెక్ట్ అంటావా? సైంటిఫిక్గా కూడా ఇప్పుడు గ్లాస్ ఇది సైన్స్ కాదా అని అడుగుతున్నా నేను. ఒక ఇంగ్లీష్ కిస్ పెట్టుకోవడం సైన్స్ కాదా? ఆ సైన్స్ వాళ్ళిద్దరు పెట్టుకోవద్దని చెప్తుందా, పెట్టుకోమని చెప్తుందా? సైన్స్ ఒకవేళ చెప్తే వీళ్ళు వినే ఏజా? వయసుకు సంబంధం లేకుండా ఒక కూతురికి ఒక నాన్న పెడతాడు, ఒక కూతురు ఒక నాన్నకు పెడుతుంది, ఒక అమ్మకు పెడుతుంది. ఇవన్నీ సైన్స్ కాదా? సైన్స్కి ఇవన్నీ చెప్పమని చెప్పండి చూద్దాం. ఇవన్నీ మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వేరండి. సైంటిఫిక్గా మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది, ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ఒక పేటెంట్స్ ఉంటాయి. కాబట్టి పెట్టుకోకూడదు, తాగకూడదు, తినకూడదు. అమ్మ మన చంకలు ఎత్తుకొని ఆమె ఒక ముద్ద తినుకుంటే మనకు ఒక ముద్ద పెట్టిన రోజులు. అమ్మకు మించిన ఎంగిల్ ఉంటుందా? ఎంగిల్ని నువ్వు బిలం చేస్తామా? ఇలా ప్రాక్టికల్గా చూస్తే మన కుటుంబంలో రోజు ఎంగిల్ని ఎక్స్చేంజ్ చేసుకునేవి చాలా ఉన్నాయి. వద్దులేండి ఈ టాపిక్. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు షుగర్ ఉంది కదా, డయాబెటిక్ ఉంది కదా, డయాబెటిక్ కంట్రోల్లో ఉండొచ్చు అంటే ఈ పద్ధతి ఒకటి పాటిస్తే, లేకపోతే ఈ ఫుడ్ తింటే, రోజు ఈ పని చేస్తే డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం, ఏం చెప్తారు సార్? టిప్ ఏదైనా ఉందో ఒకటి? టిప్ లేదేం లేదండి, చాలా సింపుల్. ఫస్ట్ మార్నింగ్ నేను చెప్పే విధానం గుర్తుపెట్టుకోండి.
ఒక 1 ఇయర్ కానీ పాటించి చూడండి. 1 ఇయర్ ఏంటి, షుగర్, బీపీ, థైరాయిడ్ 3 పేషెంట్స్ తీసుకుందాం. ఈ 3 ఒకటే జీవన విధానం. ఓకే, మార్నింగ్ వీలైనంత వరకు తొందరగా లేవండి. ఓకేనా, మార్నింగ్ ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకోండి. మార్నింగ్ ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అని అంటే మార్నింగ్ లేచేసి ఒక వామ్ వాటర్ తాగండి. ఒక 1/2 లీటర్ తాగండి, పర్లేదు. 300 ml టు ఒక 1/2 లీటర్ వరకు వామ్ వాటర్ తాగండి. తాగేసిన తర్వాత వాకింగ్ చేయండి మార్నింగ్ లేచి. అప్పట్లో అందుకే చెంపట్టుకొని అలా దూరం వెళ్ళిపోయేది, ఒక వాకింగ్ లాగా అయిపోయేది. ఫ్రీగా మోషన్కి వెళ్ళిపోయి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేది. వచ్చి ఏం చేస్తాడు, కాలు చేతులు కడుక్కుంటాడు, అమ్మ పెట్టమ్మా అని అంటాడు. మంచిగా అప్పటిదప్పుడే సద్దన్నం ఉంటే సద్దన్నం టైంకి, లేకపోతే వేడివేడిగా అన్నం పెట్టేసి 2 రొట్టెలు చేసి పెట్టేది. అంటే ఇవన్నీ టైమింగ్ చూస్తే 9 లోపలే జరిగే విధానాలు ఇవన్నీ. 9 లోపల, మార్నింగ్ 9 లోపలే జరిగి ఉంటాయి ఇవన్నీ. అంటే మార్నింగ్ లేస్తేనే జస్ట్ మీకు ఫ్రీ మోషన్ అయితే ఓకే, లేకపోతే ఒక 1/2 లీటర్ వామ్ వాటర్ తాగేసి వాకింగ్ చేయండి. చేసి వచ్చిన తర్వాత ఫ్రీ మోషన్ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రీ మోషన్ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వాలి. మార్నింగ్ టైంలో హెవీగా తినండి. మీరు కడుపు నిండా మార్నింగే తినండి. మీరు 50 ఏళ్ళ కిందనే కడుపు నిండా మార్నింగ్ తిన్నది. 50 years బ్యాక్ ఇంకా దూరం వెళ్ళదు ఇంకా మనం. ఎందుకు అని అంటే డే టైం అంతా కూడా టెంపరేచర్ ఉంటుంది, బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఈక్వల్ టు నైట్కి డేకి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఆ బయట ఉన్న టెంపరేచరు మన బాడీ ఉన్న టెంపరేచర్ కూడా పెరుగుతుంది. మన బాడీ టెంపరేచర్ వల్లనే మన గట్ హెల్త్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ అనేది, స్మాల్ ఇంటెస్టైన్ అనేది కరెక్ట్గా యాక్టివ్గా ఉండేది మిట్ట మధ్యాహ్నం అనమాట. దీనికి సైంటిఫిక్ టైమింగ్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రాపర్గా ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. నేచర్ యొక్క ఎవిడెన్స్. నేచర్ యొక్క ఎవిడెన్స్ అంటే అందరూ ఏంటి పేటెంట్స్ తీయని అంటారు. పేటెంట్స్ ఉంటే కరెక్టు, పేటెంట్స్ లేకపోతే తప్పు. ఇప్పుడున్న సైన్స్కి ఇదే. ప్రతిదానికి పేటెంట్స్ అడిగితే అంటే బుక్స్ అష్టాంగ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు నమ్ముతున్నారా మరి? అవి ముంగట పెట్టి జీవన విధానం చెప్పమని చెప్పండి డాక్టర్లకు. తప్పేముంది? తీయండి, పాత గ్రంథాల్లో ఏ టైమింగ్లో ఏమేమి చేయమని చెప్పారు అనేది తీసి చెప్పండి జీవన విధానం. ఎవరు క్రానిక్ డిసీజ్తో ఎవరు కూడా క్రానిక్ డిసీజ్తో బాధపడిన వాళ్ళ చరిత్ర లేదు. ఒక డిసీజ్ వచ్చిందంటే తగ్గాలంతే. తగ్గని డిసీజ్ ఏముంది? ఏది లేదు. ఓకే, 9 వరకు ఫుడ్ కంప్లీట్ చేయాలి. మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తినాలి. మార్నింగ్ కడుపు నిండా తింటే మన డే అంతా కూడా ఏం పని చేసుకున్నా డైజెషన్ సిస్టమ్ యాక్టివ్లో ఉంటుంది. కాబట్టి మార్నింగ్ తిన్న ఫుడ్ మీకు వితిన్ ఒక 12 hours వరకు మీ ఎనర్జీని ఇస్తుంది. అది ఒకటి. ఆ 9 తర్వాత 9 to 11 స్ప్లీన్ టైం అనమాట. ఏమీ తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు. ఆ 2 hours కన్నా ఫాస్టింగ్ చేయగలిగితే డైలీ మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తిని 9 to 11 వరకు ఫాస్టింగ్ ఉండగలిగితే షుగర్, బీపీ, థైరాయిడ్ 3 నార్మల్కి వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, అలా అని చెప్పేసి మార్నింగ్ హెవీగా తినేసి మళ్ళీ నైట్ కూడా నాకు మళ్ళీ ఆకలేసిందని తింటే డిసీజ్ ఏది కూడా కంట్రోల్ అవ్వదు. మార్నింగ్ హెవీగా తినండి. స్టమక్లో మంచిగా ఒక 50% స్టమక్ టమ్మీ ఫుల్ చేయండి. 25% వాటర్. 11 తర్వాత వాటర్ తాగండి. మార్నింగ్ తిన్న తర్వాత ఒక సిప్ వాటర్ తాగేసి ఒక 1/2 glass వాటర్ తాగండి, సరిపోతుంది. దాని తర్వాత 2 hours ఫాస్టింగ్ ఉండి 11 తర్వాత దాహం వేస్తే మంచిగా వాటర్ తాగండి. ఆఫ్టర్నూన్ లంచ్ మోడరేట్గా. ఈ 2 hours వాటర్ కూడా తాగకూడదు. ఈ 9 to 11 స్ప్లీన్ టైం వాటర్ తాగినా షుగర్ పెరుగుతుంది. అందుకే షుగర్కి ఇప్పటిదాకా ఆన్సర్ రావట్లేదు కదా. నాకు కొన్ని వీడియోస్లో చెప్పాను, నేను వాటర్ తాగినా షుగర్ పెరుగుతుందని చెప్పిన. చాలామంది టెస్ట్ చేసుకుని నిజం సార్ వాటర్ తాగినా నాకు షుగర్ పెరుగుతుందని కామెంట్స్ ఉన్నాయి. వాటర్ తాగినా దానికి కూడా చెప్తాను నేను ఆన్సర్. ఎందుకు షుగర్ పెరుగుతుంది, వాటర్ తాగితే షుగర్ ఎందుకు పెరుగుతుంది అనేది నా దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్సే ఉంది. కొట్టేస్తే ఇంకా అది కర్మ, అంతే. మనకు అవగాహన లేకపోతే ఒకటి, మనకు ఒక విషయం తెలిస్తే నిజం, ఒక విషయం మనకు తెలియకపోతే అబద్ధం. ఇప్పుడున్న జనరేషన్ యొక్క నాలెడ్జ్ ఇది. కరెక్ట్. అంతే. కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది లేదంటే కనిపించదు. ఇది పచ్చి నిజం. కళ్ళు మూసుకున్న థర్డ్ ఐ నుంచి ప్రపంచాన్ని చూడొచ్చు అనేది గాంధారి విద్య. చూడండి, గాంధారి విద్యని కొట్టి చూడండి. కళ్ళు మూసుకుని చదవచ్చు, కళ్ళు మూసుకుని కారు నడపచ్చు, కళ్ళు మూసుకుని అన్ని పనులు చేసుకోవచ్చు. అయ్యో థర్డ్ ఐ లేనే లేదు కదా అని చెప్పేసి అంటారు చాలా మంది, కొట్టేస్తారు. కానీ ప్రాక్టీస్, ఏదైనా సాధనలో ఉన్న విలువ దేంట్లో రాదండి. మనకు ఒక విషయం తెలియదంటే తెలియకపోతే తెలియదని చెప్పండి, అంతేగాని అది కొట్టి పడేసి అది లేదు అని చెప్పడం అనేది కరెక్ట్. ఇప్పుడు తర్వాత మీరు మార్నింగ్ 11 తర్వాత అంటే నార్మల్ జీవన విధానం అంతే.
నైట్ కొంచెం లైట్గా తీసుకోండి ఏదైనా సరే. మధ్యాహ్నం ఏం తీసుకోవాలి? మధ్యాహ్నం తీసుకోండి. మధ్యాహ్నం ఆకలి, మార్నింగ్ హెవీగా తింటే మధ్యాహ్నం ఆకలేదండి. మార్నింగ్ ఇప్పటికీ పల్లెటూరులో పెద్దలు చూడండి, మార్నింగ్ ఇంట్లో నుంచి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మార్నింగ్ హెవీగా తినేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి తినేది. ఎప్పుడు సూర్యాస్తమయం ముందే తినేది, ఇంకా 8 o'clock అలా పడుకునేది. అంటే ఇలాంటి జీవన విధానం మొత్తం మారింది. ఇప్పుడున్న సైన్స్ జనరేషన్ అంతా మారింది. కాకపోతే ఎంత మారినా పోటీ విద్యలు కూటి కోసమే. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా నీ ఫ్యామిలీ కోసము, నీ కోసం. ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? ఇది మారింది కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు. ఏదో ఒక వ్యాధిన బారిన పడుతున్నావు. నీ ఫ్యామిలీ కూడా పోషించలేకపోతున్నావు. నువ్వు జీవన విధానంగానే మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఏ క్రానిక్ డిసీజ్ లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రతిదీ రూట్ కాస్ నుంచి జీవన విధానం చెప్పుకుంటూ, పథ్యాలు చెప్పుకుంటూ వైద్యం చేస్తారు. కాబట్టి ఈరోజు ఆయుర్వేదకి ఎంత టెక్నాలజీ పెరిగినా ఆయుర్వేదంకు ఉన్న విలువ ఆయుర్వేదంకి అలాగే ఉంది. లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. ఇంతకు మించి ఇంకోటి లేదండి. అంటే నేను అబ్జర్వ్ చేస్తాను ఈ మధ్యన ఆయుర్వేదానికి కొంచెం క్రేజ్ బాగా పెరుగుతుంది. పెరిగిందంటే యాంటీబయాటిక్స్ అంటే భయం వచ్చింది, పెయిన్ కిల్లర్స్ అంటే భయం వచ్చింది, స్టెరాయిడ్స్ అంటే భయం వచ్చింది, ఆపరేషన్లు అంటే ఇంకా భయం వస్తుంది. ఈ భయం వల్ల జీవన విధానం మొత్తం పాడు చేసుకుని ఆయుర్వేదం వైపు నేచర్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఆదరణ వస్తుంది. ఏదైనా ఒకటి వినాశనం కోరుకున్నప్పుడే కదా ప్రకృతి అంటే ఏం విలువ తెలుస్తుంది. కాబట్టి ఆయుర్వేదం యొక్క గొప్పతనం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాతకాలంకి వెళ్తామండి. మనం వెళ్ళకపోతే జీవన విధానం లేదు. చెప్పాను కదా, 200 సంవత్సరాల కింద సిస్టమ్ లేనిది 200 ఏళ్ళ కింద 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళు బతుకుతున్నారు. ఇంకొక 100 ఏళ్ళు పోతే 30, 20, 15 అంతే తేడా. ఏముండదు. ఇంకా రాసి పెట్టుకోండి. ఇప్పుడు అంటే ఏ టైం తినాలో చెప్పారు. ఏం తినాలి సార్? అంటే ఈ ఫుడ్, ఇలాంటి ఫుడ్స్ మంచివి తినకూడదు. నార్మల్గా ఎలాంటి డిసీజ్ లేదు అంటే తినేవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఇప్పుడు విటమిన్ B12 తక్కువ ఉంది, విటమిన్ D తక్కువ ఉంది, ఇది తింటే విటమిన్ వస్తుంది, ఇది తింటే విటమిన్ D వస్తుంది, ఇది తింటే విటమిన్ B12 వస్తుంది అని చెప్పేసి ప్రోటీన్ తినాలి, ఇవన్నీ చెప్పుకొని తింటున్నారు. మరి మీ అమ్మ నీకు ఎందుకు ఇవన్నీ చెప్పుకొని పెట్టలేదు? నీకు పెట్టిందా మీ అమ్మ? 40 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు మీ అమ్మ ప్రోటీన్ నా బాబుకి పాలు తాగితే కాల్షియం వస్తుంది అని చెప్పేసి పెట్టిందా? ఏం చేసింది? ఎలాంటి వైద్య విధానం అంటే ఎలాంటి జీవన విధానం ఉండేది? ఇప్పుడు ప్రోటీన్ ఉందా, విటమిన్స్ ఉన్నాయి, ఏమున్నాయి, మినరల్స్ ఉన్నాయి, మినరల్ వాటర్. ఏంటంటే సిస్టమ్ అసలు ఓవర్ నాలెడ్జ్. డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఏం మర్మరాలు తింటే కూడా కరగవు. అర్థమవుతుందా? డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు మీరు మర్మరాలు తినండి, డైజెషన్ కాదు. అదే మీరు డైజెషన్ గట్టి హెల్త్ మంచిగా పెట్టుకొని కేజీ చికెన్ తినండి, అరిగిపోతుంది. ఒకప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిందండి. ఇప్పుడు మారింది. మనిషి మారకూడదు. మనిషి అయితే మారలే కదా. ముక్కు, చెవులు, కళ్ళు అన్నీ అవే ఉన్నాయి కదా. అంతకుముందు అవి లేవా? అవి అప్పుడు ఇవే ఉండేవి, ఇప్పుడు అవే ఉన్నాయి కదా. అలవాట్లే కదా మారింది. మార్చుకోండి, ఏం కాదు. అలవాట్లు మార్చుకుంటే ఖచ్చితంగా నార్మల్ జీవన విధానం. మీరు ఎంత జాబ్ చేయండి, ఏమైనా చేయండి, మీ జీవన విధానంలో చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మీరు అన్నట్టు అంటే ప్రతి దానిలో జీర్ణ వ్యవస్థ, గట్ హెల్త్ అంటున్నారు. ఇవి రెండు అంటే గట్ హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా మనం మీరు పాటించాల్సిన టిప్ అంటే ఏం చెప్తారు? అంటే టిప్ ఏం లేదండి. అన్నీ మనం తినే మీల్స్లో ఒక ఫుల్ మీల్స్ తీసుకోండి. ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ అంటే సాంబార్ అన్ని రకాలుగా ఉంటాయి, మినరల్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ పెరుగన్నం, లాస్ట్కి పెరుగన్నం వేసుకొని తింటాం. ఇవన్నీ కూడా తిన్నప్పుడు వీటిలో ఉన్న పోషకాలు అన్నీ మన బాడీకి రావాలంటే ఫస్ట్ మీ డైజెషన్, జీర్ణ వ్యవస్థ మంచిగా పెట్టుకోవాలి. జీర్ణ వ్యవస్థ మంచిగా పెట్టుకోవాలంటే ఒకప్పుడు వంటామృతం యొక్క విలువ చాలా గొప్పగా చెప్పేది. వంట ఆముదం, ఆముదం వేరు, వంట ఆముదం వేరు. వంట ఆముదం గురించి ఏంది? వంటల్లో కూడా 2 స్పూన్లు ఆయిల్ వేసేసి కర్రీస్ చేసుకునేది. ఓకే. డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉండేది, జీర్ణం చాలా ఈజీగా అయిపోయి ఫ్రీగా మోషన్ అయ్యేది. ఇప్పుడు వంటామృతం యొక్క తయారీ లేదు. వంటామృతం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది అంటారు. నాకు ఇది తెలిసి దీని మీద చాలా స్టడీ చేసి నేను వంటామృతం ఒక దగ్గర నేను చేయించడం మొదలు పెట్టుకున్నాను. నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి వంటామృతం ఇస్తాను. రీజన్ ఏంటంటే ఫస్ట్ జీర్ణ వ్యవస్థ కదా మనం మార్చేది, కాబట్టి ప్రతి ఒక్కరికి వంటామృతం ఇస్తాను. అద్భుతం. పాతదానికి మనం పేర్లు పెడితే మనకు తెలివిలేనట్టండి. బాగా భలే ఉన్నారు మీరు. ఒక్కటి విషయం కన్ఫర్మ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. పాత పద్ధతులను గన పేరు పెట్టే నాలెడ్జ్ మన మేధస్సుకు లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని తినాలి. ఈ సైన్స్కి చెప్పండి. ఎవడండి నాకు అర్థం కాదు. షూ వేసుకొని మంచిగా డైనింగ్ మీద కూర్చొని తినమని చెప్తుంది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరు కలిసి కూర్చొని తిన్నప్పుడు ఇన్ని క్రానిక్ డిసీజ్ లేవు. ఎప్పుడైతే టేబుల్స్ వచ్చినాయో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. డైనింగ్ టేబుల్స్ వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ వచ్చిందో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కింద కూర్చోవడం మానేసినావు, ఇప్పుడు కింద కూర్చోవాలంటే అవ్వట్లేదు. డైనింగ్ టేబుల్ యొక్క గొప్పతనం అది. అంటే అది ఏదో ప్రెస్టేషన్, అంటే ఒక విలువలకు సంబంధించిన డైనింగ్ టేబుల్ తింటే గొప్ప అనుకుంటారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు డైనింగ్ టేబుల్ లేదా అంటారు కూడా. అయ్యా బాబోయ్, ఇప్పటికీ కొంతమంది పాత మనుషులు చూడండి, ముసలాళ్ళకు డైనింగ్ టేబుల్ కూర్చొని తినమని చెప్పండి, నేను కింద కూర్చుంటాను. ఒకవేళ కర్మగాలి కింద కూర్చోలేదనుకో మోకాళ్ళ నొప్పులు వచ్చింటాయి. మోకాళ్ళ నొప్పి కొద్దిగా వచ్చేసరికి లేదమ్మా పైన కూర్చొని తినమ్మని చెప్పేసి మన కొడుకులు చెప్తారు. అవును నొప్పి ఉంది కదా అని చెప్పేసి పైన కూర్చొని తినడం మొదలు పెట్టుకుంటే అది కొన్ని రోజుల తర్వాత మోకాళ్ళ నొప్పి ఎక్కువై మొత్తానికి కింద కూర్చోకుండా అయిపోతుంది. ఇండియన్ టాయిలెట్కి వెళ్తే, ఇండియన్ స్టైల్లో మోషన్కి వెళ్తే సగం రోగాలు తగ్గుతాయండి బాబు. ఇండియన్ సిస్టమ్, భారతదేశం యొక్క విలువ లేదండి, నాకు అర్థం కాదు. అన్ని వెస్టర్న్ 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 వెస్టర్న్. ఎవరు తెచ్చారో ఈ సిస్టమ్? ఈ బ్రిటిష్ వాళ్ళకో దండం, వీళ్ళకో దండం. భారతదేశంకి ఒక విలువ ఉంది, దానికి ఒక మంచి ఎథిక్స్ ఉన్నాయి కదా. సనాతన ధర్మం ఏం చెప్పింది? సనాతన ధర్మం అంటే అన్ని బ్యాలెన్స్ అండి బాబు, అన్ని ఒకేలాగా చూడు. అన్ని క్యాస్ట్లు, అందరు మనుషులు ఒకటే కదా, అన్ని క్యాస్ట్లు ఒకటే. ఇక్కడ మా దగ్గరికి వచ్చిన సనాతన ధర్మం అది ఇది అంటే ఏమనంటే హిందూయిజం అని అంటే, కాదండి బాబు. సనాతన ధర్మం అంటే హిందూయిజంకి సంబంధం లేదు. సనాతనం చేస్తారు మళ్ళీ ఇది అంటారు సార్. సనాతన ధర్మం అంటే ఏ క్యాస్ట్కి సంబంధమే లేదు ఇక్కడ, ఒక్కదానికే సంబంధం, జీవన విధానానికి సంబంధం. జీవన విధానం ఏం చెప్పింది? గతంలోకి వెళ్ళారు, ఒక 2000 సంవత్సరాలకి వెళ్తే అన్ని సనాతన ధర్మం గురించి చాలా గొప్ప గొప్ప ఉంటాయి. అంతే. ఇప్పుడు సనాతన ధర్మంలో ఏంది, మా దగ్గరికి ఏ క్యాస్ట్ పేషెంట్ వచ్చినా ఒకే విధంగా వైద్యం చేసేది, ఒకే స్టైల్లో ఉంటుంది కదా వైద్యం. అయితే అయ్యో వీళ్ళు వస్తే ఇలా చేయాలి, వీళ్ళు వస్తే ఇలా చేయాలి అనేది ఏమి ఉండదు కదా. ప్రకృతి కింద అందరూ సమానం అండి బాబు. అంతే సనాతన ధర్మం అంటే. ఈ పంచభూతాల కింద బతికే వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం కిందికే వస్తారు. ఇక నువ్వు చెప్పుకోవాలి అంతే తప్ప, నేను అది అని చెప్పుకోలే తప్ప, నీ ఈగో కోసం చెప్పుకోవడం తప్ప ఇంకా అక్కడ ఏం లేదు. ఈ పంచభూతాల కింద అన్ని మన పంచభూతాలని దేవతల కింద పూజిస్తాం. భూమి పూజిస్తాం, గాలిని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం. చూడు ఎన్ని ఉన్నాయి అసలు. ఆకాశాన్ని పూజిస్తున్నాం, ఆకాశానికి ఆరాధిస్తున్నాం. ఏమేం చేస్తున్నాం అసలు మనము? ఎన్ని కాలువలకు, చెరువులకు, నదులకు పూజించట్లేదా మనం? పంచభూతాలు వీటినే కదా. ఈ పంచభూతాల నుంచే కదా మనకు మనుగడ అనేది. ఈ పంచభూతాలు ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువైందంటే నీ జీవన విధానం, నీ సైన్స్ ఎక్కడ ఉంది? ఒక్క గాలి వస్తే నీ టవర్లు, సైంటిఫిక్లో ఉన్న టవర్లన్నీ లేచిపోతాయి ఒక్క గాలి వస్తే. ఒక్క సముద్రం కొంచెం ముందుకు వస్తే సునామీలాగా వచ్చిందంటే నీ సైన్స్ మొత్తం కొట్టుకుపోతుంది. ఎంతసేపు అండి సైన్స్ ముంగట మనము? సైన్స్ ఎంత మనది? ఇంతమంది మాటలలో మోకాళ్ళ నొప్పుల గురించి చెప్తారు. మ్యాక్సిమం మోకాళ్ళ నొప్పులు అంటే సర్జరీ అయిపోతుంది. అంటే 45 to 50 లోపలనే సర్జరీస్ చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ మోకాళ్ళ సర్జరీలు ఎక్కువ అవుతాయి? చెప్పాను కదా, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళకపోవడం వల్ల. ఇండియన్ టాయిలెట్కి వెళ్ళకపోవడం వల్ల మీ ఇంటెస్టైన్ అనేది ప్రాబ్లం వచ్చేసి మీ బోన్స్ అనేటివి వీక్ అయిపోతున్నాయి. అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, అక్కడ ఉన్న మజిల్స్ వీక్ అయిపోతున్నాయి. ఒక చిన్న నొప్పిని తట్టుకోగలిగితే అన్నీ తట్టుకోగలుగుతాం. చాలా సెన్సిటివ్ అయిపోయింది మైండ్. కొంచెం నొప్పి వచ్చేసరికి కదలకుండా కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్స్ ఇంకా పట్టేసుకపోతాయి. అక్కడ ఉన్న మజిల్స్కి బ్యాండేజ్ వేస్తాం, నీ క్యాప్ వేస్తాం. వేసేసరికి అక్కడ ఉన్న మజిల్స్ అంతా ఇంకా స్టక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అక్కడ ఉన్న బోన్ డెన్సిటీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి బోన్ వీక్ అయిపోతుంది. మా దగ్గర వచ్చే వాళ్ళందరికీ గుంజులు తిప్పించి పంపిస్తాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళకు 2 నిమిషాల్లో నీ పెయిన్కి రిజల్ట్. 2 నిమిషాలు. కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. డాక్టర్ క్యాతన్ ఆరోగ్య కేంద్రాన్ని కొట్టేసి నీ పెయిన్స్ కని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి. జస్ట్ ఈ 2 కాళ్ళు 2 చేతులని చెప్తాం. బాడీ విధానం ఇక్కడనే చెప్తుంది. మనం మానేసి చెప్పొద్దు కానీ భగవంతుని యొక్క సృష్టి చాలా గొప్పది. అది అర్థం చేసుకునేదానికి ఈ సైన్స్ ఇంకొక 1000 సంవత్సరాలు అయితే కూడా అర్థం కాదు. అది అర్థం చేసుకుందనుకో ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతిదానికి సొల్యూషన్ దొరికితే టెక్నాలజీకి విలువ లేదు. కాబట్టి టెక్నాలజీ పెరగాలి, రవాణా పెరగాలి, అన్నీ పెరగాలి ఇక్కడ. కాబట్టి హాస్పిటల్ డెవలప్ అవ్వాలి, అన్ని డెవలప్. ప్రకృతి మాత్రం డెవలప్ అవ్వకూడదు. అది అవ్వదు కూడా కదా, ఎక్కడున్నది అలాగే ఉంటుంది. ఓకే, ప్రకృతి యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి దానికి ఆన్సర్ చెప్తుంది. ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేస్తుంది. సునామీ వచ్చింది, ముంగటికి వాటర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంతే తప్ప ముందరికి అలాగే రాలే కదా. అలాగే వస్తుండే. ఎంత ఉందండి భారతదేశం? 1/4 అండి భూమి ఉన్నది మనకు. వాటర్ ఎంత ఉందంటే ఒక్కసారి వచ్చి కదంటే భూమి ఎంత అండి కొట్టుకుపోవడానికి. ఒక్కసారి ఆలోచించండి ప్రకృతి యొక్క వినాశనం ఎలా ఉంటుందని.
కరోనా వచ్చింది, గాలిలో వచ్చింది, గాలిలో పోయింది కదా. ఏ సైన్స్ కూడా దాన్ని డిజాల్వ్ చేయలే కదా. ఇప్పుడున్న సైన్స్ ఏమైనా దాన్ని డిజాల్వ్ చేసిందా? గాలిలో వచ్చింది, గాలిలో పోయింది. ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫుడ్ నుంచి పాయిజన్ అవుతుంది. మళ్ళీ ఆ ఫుడ్ తినే, మంచి ఫుడ్ తినే కదా మళ్ళీ సరి చేసుకుంటాం మనము. ఎక్కడ అంటే ఒక సామెత పాత వాళ్ళు, ఈ సామెతలో ఈ సైన్స్కి నచ్చదు. ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి. అంటే ఎలా అంటే ఒక కాలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఇంకొక పినిస్ పెట్టి తీస్తుంటాం. ఇప్పుడు సైన్స్ కూడా అదే సార్, డోస్ యాంటీ డోస్ అంతే. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. కాబట్టి ప్రతి డిసీజ్కి మోకాలు నొప్పి ఒక్కటే కాకుండా ప్రతి డిసీజ్కి రీజనరేట్ అయ్యే ఇది ఉంటుంది అనమాట. బాడీకి సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుంది. అది కానీ తెలుసుకోగలిగితే ప్రతి డిసీజ్కి ఆన్సర్ దొరుకుతుంది. ఆయుర్వేదంలో ఇంకా చాలా గొప్పగా చెప్పబడింది. కాబట్టి ఆయుర్వేదం అయినా కానీ నాడీ వైద్యమైనా సరే ఆ గొప్పతనాల గురించి తెలియాలంటే కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడక్కడ వైద్యం చేసేవాళ్ళు. కొంతమంది క్యాన్సర్కి మెడిసిన్స్ ఇస్తున్నారు ఇప్పటికీ. ఇంతకుముందు ఆర్థర్ రికార్డ్ చెప్పారు. అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు నారాయణమూర్తి అని చెప్పేసి కర్ణాటక శివమొగ్గ దగ్గర ఒక ఆయన ఉండే, అవునా, చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే విదేశాల నుంచి వచ్చి వైద్యం తీసుకొని పోయేది. నేను కూడా వెళ్ళాను ఆ ప్లేస్కి. మీరు వెళ్ళారు కదా, ఒకటి చెప్పండి మరి. అలాంటి వైద్య విధానాన్ని గవర్నమెంట్ వెళ్ళి మీరు చేసేది చేసుకుంటూ ఇది ఇవ్వడం తప్ప. ఓకే, అలోపతి తప్పు పడట్లేదు, నేను ఇక్కడ ఆయుర్వేద తప్పు. మీరు ట్యాబ్లెట్ ఇవ్వండి, ఆపరేషన్ చేయండి, ఇది కూడా ఒక సపోర్టింగ్ ఒకటి ఇవ్వండి, తీసుకోమని చెప్పండి. తప్పేముంది? మొక్కలే కదా, ప్రాణాన్ని తీసే మొక్కలైతే మనం తినే ప్రతి ఫుడ్ కూడా పాయిజన్ కిందకే కదా. ఎందుకు తినడం మానేది? సైంటిఫిక్ ట్యాబ్లెట్లు వేసుకొని కడుపు నింపుకుందాం కాదు కదా. క్యాన్సర్ని కూడా తగ్గించచ్చు. క్యాన్సర్ ఆయుర్వేదంలో క్యాన్సర్ నథింగ్. ఇప్పుడున్న అలోపతి సిస్టమ్కి పెద్ద డిసీజ్ అది, కానీ ఆయుర్వేదంలో నథింగ్ అని చెప్తున్నాను నేను. మళ్ళీ ఏ ఆయుర్వేద డాక్టర్ తోటికి వెళ్ళినా సరే క్యాన్సర్ పెద్ద డిసీజ్ అని చెప్పమని చెప్పండి. ప్రకృతిలో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా ఏ డిసీజ్ అయినా సరే చాలా సింపుల్గా తీసుకునే వాళ్ళే ఉన్నారు, అర్థం చేసుకుంటే. కొంతమందికి అర్థం కాని వాళ్ళకు ఇది కష్టం అండి, ఆ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారు. ఇప్పుడు నేను కూడా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాను. నేను ఆయుర్వేద వైద్యం కొంచెం కట్టుకట్టుకోమని చెప్పను. నేను బ్లీడింగ్ అవుతుంది అంటే చక్కగా హాస్పిటల్కి వెళ్ళి కుట్లేసుకోమని చెప్తాను. 4th స్టేజ్లో కూడా క్యాన్సర్ కంట్రోల్ చేయొచ్చు. స్టేజ్కి సంబంధం లేదండి. క్యాన్సర్లు ఇప్పుడున్న ఇంత టెక్నాలజీ కూడా క్యాన్సర్లు 4th స్టేజ్లోనే గుర్తిస్తున్నారు చాలా మంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి, అన్ని ఫస్ట్ ఎయిడ్ లాగా చేయండి. లేదు 4th స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు సర్జరీ చేయాలి, కీమోలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఆయుర్వేద విధానంలో కీమో లేదు. అదే శివమొగ్గలు ఎంత కొన్ని లక్షల కోట్ల మంది బతుకుంటారు నాకు తెలిసి. ఎంత ఇచ్చాడండి ఆయన? 400 రూపాయలు క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చారండి. నేను వెళ్ళాను ఒకసారి, ఏం చేస్తున్నారు చూద్దామని వెళ్ళాను నేను. 400 రూపీస్కి క్యాన్సర్కి మెడిసిన్స్ ఇచ్చారు. పేషెంట్ అవసరం లేదు, ఎలాంటి క్యాన్సర్ ఉన్నా, మళ్ళీ అక్కడ ఎలాంటి క్యాన్సర్ ఉన్నా ఒకటే టైప్ ఆఫ్ మెడిసిన్స్. ఆయుర్వేదం యొక్క గొప్పతనము అలాంటి వాళ్ళతో ఉన్నది. ఎక్కడ పోయిందండి? ఆయన పోయారు, ఆయనతో పాటు అది కూడా పోయింది. ఇలా ఆయుర్వేదం యొక్క నాడి వైద్యం యొక్క గొప్పతనాలన్నీ కూడా కనుమరుగైపోవడం వల్ల మనకి ఈరోజు ఈ దుస్థితి పట్టింది. సైన్స్ ఎంత డెవలప్ అయితే షుగర్, బీపీ, థైరాయిడ్ని తగ్గించలేకపోతున్నాయి కదా. జీవితం అంతా మెడిసిన్ ఏందండి. నాకు బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏంటంటే 10 ఏళ్ళ ఒక కూతురికి థైరాయిడ్ వస్తుంది. ఈ మధ్యలో థైరాయిడ్స్ చిన్నపిల్లల్లో వస్తున్నాయి. 10 ఏళ్ళ కూతురికి ఒక థైరాయిడ్ వస్తే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుందండి. మెచ్యూర్ 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి మెచ్యూర్ అవుతారు. 14 ఏళ్ళకి కావాల్సిన మెచ్యూరిటీ 10-11 ఇయర్స్కే వస్తుంది. అక్కడి నుంచి ఆ పాపకు సైకిల్ ఇన్బ్యాలెన్స్ అవ్వుకుంటూ మ్యారేజ్ స్టేజ్కి వచ్చింది అనుకుందాం. థైరాయిడ్ 10 ఏళ్ళకి వస్తే ట్యాబ్లెట్ ఇస్తారు, 25 mg ఇస్తారు. అక్కడి నుంచి 25, 50, 75, 100, 150 ఇచ్చుకుంటూ పోతారు. ఎప్పుడైనా థైరాయిడ్ పేషెంట్కి డోస్ తగ్గించిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? లేదు. 10 ఏళ్ళ కూతురికి ఒకవేళ థైరాయిడ్ వస్తే కరెక్ట్గా పెళ్లి వయసులోకి వచ్చిన తర్వాత మా పాపకు థైరాయిడ్ ఉందండి, కొంచెం హార్మోన్ సైకిల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, సైకిల్ 3 monthsకి ఒకసారి అవుతుంది అని చెప్పేసి పెళ్లి చేయండి చూద్దాం. మీ ఆస్తి అంతా ఇచ్చి ఆ కూతురికి, ఆ అమ్మాయికి థైరాయిడ్ని నార్మల్ చేసి, సైకిల్ నార్మల్ చేసి పెళ్లి చేయండి చూద్దాం. ఏ సైన్స్ అయినా తీసుకోండి, మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకొని చేయండి వైద్యం. ఆయుర్వేదంలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యింది నాడి పట్టుకుంటే తెలుస్తుంది. నాడి పట్టుకుంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పి తెలుస్తుంది. దానికి వైద్యం ఇస్తాం కాబట్టి థైరాయిడ్ తగ్గుతుంది. తగ్గదనేందుకే లేనే లేదండి. ఇప్పుడున్న పేర్లు తగ్గవు. థైరాయిడ్ అంటే బాడీ సైకిల్ కరెక్ట్గా వచ్చి పిల్లలైతే సరిపోయింది కదా. ఏంటి నంబర్లు తగ్గాల? మొన్నటి వరకు లేని నంబర్లు ఇప్పుడు ఎందుకండి మనకు? మొన్న
ఇప్పుడు షుగర్ HbA1c మన దగ్గర 5.6 వరకు నార్మల్. మరి యూఎస్లో ఎందుకు 7.5 నార్మల్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని రిపోర్ట్స్ ఒకటేనా? వాల్యూస్ వేరు ఉంటాయి. వేరు ఉంటే అసలు దేనికి వైద్యం చేయాలి అప్పుడు? అంటే వాళ్ళు ఉండే అక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి, టెంపరేచర్స్ బట్టి డిసైడ్ చేస్తారు. మన భారతదేశం ఏంది మరి? భారతదేశంలో యొక్క జీవన విధానం ఎందుకు మార్చిండ్రు? ఎందుకు మార్చలేకపోయారు? నేచర్కి సంబంధించి విధానాలు ఎందుకు చెప్పట్లేదు? నేచర్ ఇది కూల్ డ్రింక్స్ కొన్ని కంట్రీలో బ్యాన్, మన కంట్రీలో బిజినెస్. బ్యాన్ చేయడం మీ వల్ల కాదా? డబ్బులు ఇంకా అవి అమ్మితేనే డబ్బులు రావాలి, వేరే ఏవి రావా? ఆరోగ్యం కోసము ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. వస్తున్నాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రభుత్వాలు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అయితే కూడా, స్టేట్ గవర్నమెంట్ అయితే కూడా ఇప్పుడు ఫుడ్ కంట్రోల్ ఉంది. అన్ని చూస్తున్నాయి, ఏవేవి అన్ని హోటల్స్ అన్ని చెక్ చేస్తున్నాయి. ఈ మధ్య చాలా చూస్తున్నా. అంత కంట్రోల్ చేయగానే ఇంత దాకుంది. అసలు కల్తీ అనేది ఉండకుండా చూస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ అంటారండి. ఫ్యాక్టరీలు బానేస్తే ప్లాస్టిక్ రాదండి బాబు. ఇంకోటి సార్, నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఒకటి. ఇప్పుడు MBBS డాక్టర్ రావాలన్నా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అది సేమ్ ఈ వచ్చే ర్యాంక్ని బట్టే BDS కానీ తర్వాత ఆయుర్వేదిక్ కానీ ఇస్తారు. అదే కౌన్సిల్ కదా చేసి. అవును, అదే కౌన్సిల్ డాక్టర్ ఇస్తారు, అదే కౌన్సిల్ BDS ఇస్తారు, అదే కౌన్సిల్ ఆయుర్వేదం ఇస్తారు. కానీ ఆయుర్వేదం నమ్మొద్దని వీళ్ళు కూడా చెప్తుంటారు చాలా మంది అల్లోపతి డాక్టర్లు. అంటే అది లాజిక్ లెస్ కదా. ఇప్పుడు ఇది నమ్మొద్దంటే ఇది కూడా నమ్మొద్దు కదా. ఈ డౌట్ చాలా రోజుల నుంచి ఉంది. మీ డౌట్కి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. నేను చెప్తాను, ప్రాక్టికల్గా జరిగేది చెప్తా. ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వద్దు మనకు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి యాంటాసిడ్కి ప్యాంటోప్రోజోల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. నా దగ్గరికి వస్తే త్రిఫల చూర్ణం, త్రికట్క చూర్ణం వేసుకోమని చెప్తా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు, గట్ హెల్త్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, నీకు ఫ్రీ మోషన్ అవుతుంది అని చెప్తాను. కానీ అదే ప్యాంటోప్రోజోల్ వేసుకుంటే ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మాత్రమే తగ్గుతుంది. ఎప్పటి వరకు తగ్గుతుంది? 24 గంటల వరకు తగ్గుతుంది. మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఆయుర్వేదం వల్ల అట్లా కాదు. జస్ట్ ఒక 3 months రెగ్యులర్గా వాడితే తర్వాత నీ గట్ హెల్త్ అంతా రీఛార్జ్ అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకుంటాం, 100% చేస్తాం, రోజంతా వాడుకుంటాం. మన గట్ హెల్త్ కూడా 3 నెలలు వాడుకున్నాం, 3 నెలలు మెడిసిన్స్ వాడినాం అనుకోండి, ఒక 5 years వరకు మీ గట్ హెల్త్ ప్రాబ్లం రాదు. ఇది జీవితం అంతా అలాగే పెట్టి ఉండాలి. ఎంత ఛార్జింగ్ జీవితం అంతా వేసుకోవాలి. సరే, ఒక్క ప్యాంటోప్రోజోల్ ట్యాబ్లెట్ మీద ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నా, డాక్టర్సే చెప్తున్నారు ప్యాంటోప్రోజోల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం వేసుకునే ఒక ప్యాంటోప్రోజోల్ ట్యాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వాడకండి లైఫ్ టైం. డాక్టర్ సలహా తీసుకొని వాడని చెప్తుంటే డోలో, ప్యాంటోప్రోజోల్, ర్యాంటాక్ ఇలాంటివి చాలా రొటీన్గా ఉన్న మెడిసిన్స్ జనరల్గా మెడికల్ షాప్కి వెళ్తే ఇస్తున్నారు. దాని బదులు త్రిఫల చూర్ణం, త్రికట్క చూర్ణం వాడి చూడు, ఎంత తేడా ఉంటుంది చూడు నువ్వు. అంటే అన్నీ వాళ్ళే చెప్తారు, వాళ్ళే తప్పని చెప్తారు. మోకాల ఆపరేషన్ వద్దంటారు, వాళ్ళే చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే గాల్ బ్లాడర్ తీసేయాలి. అదే కిడ్నీలో స్టోన్స్ వస్తే స్టోన్స్ మాత్రమే తీసేస్తారు. మా దగ్గర రెండింటికి ఒకటే వైద్యం. గాల్ బ్లాడర్ స్టోన్కైనా ప్లస్ కిడ్నీలో స్టోన్కైనా వైద్యం ఒకటే. దాని ఫార్మేషన్ ఎలా అయింది? టాక్సిన్స్ బయటికి వెళ్ళకపోవడం వల్ల, అక్కడే ఉండడం వల్ల అది స్లోగా ఒక రబ్బర్ లాగా తయారై ఒక స్టోన్ లాగా మారుతుంది. డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే కరిగిపోతుందండి బాబు. అది ఎక్కడైనా ఉండదు పొజిషన్లో, అది ఏ పొజిషన్లోనే ఉండదు. ఓకే, టెక్నాలజీ ఎలాగో మెడికల్ సిస్టమ్ చాలా గొప్పది కాబట్టి, మెడికల్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంది కాబట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత చేయండి, ఆపరేషన్ చేసుకోండి. దిలీప్ గారు లాంటి స్కిన్ టోన్ రావాలంటే మీ సీక్రెట్ ఏంది ఒకసారి చెప్తారా? జీవన విధానం. మార్నింగ్ నుంచి మీరు వస్తున్నారనేసరికి రొటీన్ లైఫ్ స్టైల్ అండి. అది మీరు వస్తున్నారని స్పెషల్గా ఏం రెడీ అవ్వాలి. నేను రొటీన్ లైఫ్ స్టైల్ అనేది నేను ఇలా ఉన్నాను అంతే. 45 yearsలో నేను చేసిన అంటే లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే, మార్నింగ్ లేచి ఫ్రీగా మోషన్కి వెళ్ళడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ బ్రీతింగ్ వల్ల స్కిన్ టోన్ మారుతుంది. మన లంగ్స్ యాక్టివేట్ అయితే స్కిన్ టోన్ మారుతుంది. లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి స్కిన్ డిసీజెస్ వస్తాయి. స్కిన్ బాగుండాలన్నా లంగ్సే, స్కిన్ పాడవాలన్నా లంగ్సే. ఒకరి ఫేస్ బ్లాక్ అవుతుంది అంటే లంగ్స్లో ప్రాబ్లం ఉన్నట్టు, ఒకరి స్కిన్ బాగా గ్లో అవుతుందంటే లంగ్సే కారణం. కానీ ఇప్పుడున్న సైంటిఫిక్లో మళ్ళీ ఇంకోలాగా ఉంది. అంతా అన్ని కెమికల్స్ పూసుకొని అందంగా తయారైంది. అది ఎంతవరకు మేకప్ తీసేదాకానే. మేకప్ తీసేస్తే మళ్ళీ నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది. అలా కాదు, మార్నింగ్ ఫస్ట్ ఫ్రీ మోషన్కి వెళ్ళాలి. మార్నింగ్ కడుపు నిండా తినండి. దాని తర్వాత ఈ 9 to 11 వాటర్ తాగకండి, ఫుడ్ కూడా తినకండి. కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే, నిద్ర ఎంత జాబ్ చేయండి, మీరు ఏమైనా చేయండి, ప్రాపర్గా నిద్ర లేకపోతే ఖచ్చితంగా మీ గట్ హెల్త్ ప్రాబ్లమ్. ఎన్ని అవర్స్ ఉంటుంది నిద్ర? 8 to 6 hours ఎనఫ్.
మనకి ఇప్పుడున్న జీవన విధానంలో 6 అవర్స్ 8 అవర్స్ సిటీ లైఫ్ స్టైల్ 6 అవర్స్ బాగా గాఢ నిద్ర ఉంటే కూడా సరిపోతుంది. దానికి కూడా టైమింగ్ ఉంది నా దగ్గర. ఏంటి అంటే నైట్ ఈ 11 to 3 వరకు డీప్ స్లీప్ ఉంటే చాలు. 4 గంటలు కన్నా డీప్ స్లీప్ ఉంటే కూడా బాడీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంతే. ఈ 11 నుంచి 3 గంటల మధ్యలో డీప్ స్లీప్ ఉండాలి మనిషి. డయాబెటిక్ పేషెంట్ ఏం చేస్తారు, ఈ మధ్యలో లేస్తాడు. లేవడం వల్ల ఎందుకు లేస్తున్నాడు, పాస్కి లేస్తున్నాడు, మూత్రంకి లేస్తున్నాడు. మూత్రం ఏంటి, కిడ్నీ ప్రాబ్లం. ఓకేనా, అంటే నీ గాఢ నిద్రను కూడా నీ సెన్స్ ఆర్గన్స్ లేచి మూత్రంకి వెళ్ళమని చెప్తుంది. అంటే నీ డయాబెటిక్ వల్ల నీ కిడ్నీలు పాడవుతుందని సిమ్టమ్ అది. చాలామంది డయాబెటిక్ వల్ల కిడ్నీలు పాడైనాయి, డయాబెటిక్ వల్ల లివర్ ప్రాబ్లం, డయాబెటిక్ వల్ల హార్ట్ ప్రాబ్లం అయింది, డయాబెటిక్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు కదా. ఇక్కడ జీవన విధానంలో మనం అడిగే పేషెంట్కి అడిగినప్పుడు ఇదే ఉంటుంది. నైట్ మూత్రంకి ఎన్నిసార్లు వేస్తావు, ఒక 2 సార్లు వేసింది అనుకోండి 200+ షుగర్ ఎక్కువ ఉన్నట్టే. బాడీ ఏం చేస్తుంది, షుగర్ ఎక్కువైంది కొంచెం లేచి బయటికి పంపించేసేదాన్ని. బాడీలో ఉంటే రాత్రి కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, మన సెన్స్ ఆర్గన్స్ లేపి న్యాచురల్గా మూత్రంకి వెళ్తాం. ఆ మూత్రంకి వెళ్ళడం అనేది మంచిది, కాకపోతే ఆ టైంలో రాకుండా ఉండడం, డీప్ స్లీప్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి వర్కౌట్. అప్పుడు ఏంది, షుగర్ కంట్రోల్ అవ్వాలి, నైట్ మూత్రంకి లేవకూడదంటే అక్కడ లివర్ టైమింగ్లో మనము వైద్యం చేయాలి, లివర్కి వైద్యం చేయాలి. చేస్తే స్లీప్ బాగుంటుంది, ప్లస్ ఆ టైంలో మూత్రం రాకపోవడం వల్ల బాడీ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. మీరు చెప్పే దాని ప్రకారం ఏదైనా జీవన విధానం ప్రకృతి అండి, పంచభూతాలండి, వాత పిత్త కఫ అండి. ఓకే, వీటి మీదనే జీవన విధానం అంతా. మీరు ఏం చేసినా వీటి కిందనే. ప్రపంచం అంతా కూడా ఈ పంచభూతాల కిందనే ఉంది, దీనికి అటాచ్మెంట్గానే ఉన్నాయి. దీని కాకుండా ఒక్కటి కూడా చెప్పలేరు. ప్రపంచంలో అన్ని 2 ఉన్నాయండి, ఒక్కటి అనేది ఏది లేదు. మంచి చెడు, ఆడ మగ అన్నీ 2. దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు ఎంతమంది నమ్ముతారు, దెయ్యాలు ఉన్నారు అంతేమంది నమ్మేటోళ్ళు ఉన్నారు. అన్ని ప్రపంచంలో అన్ని పగలు రాత్రి అన్ని ప్రతిదీ తీసుకోండి 2 ఉంటాయి. ఒక్కటి అనేది ఉంది అంటే అది అంతం. జీవన విధానంలో ఒక్కటి అనేది ఉంటే, ఆడ మాత్రమే ఉంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్ లేదు. మొగాడు ఒకటి ఉంటే అలా జనరేషన్ లేదు. ఏదైనా 2 ఉంటేనే మనుగడ, లేకపోతే అది అంతం అనేది ప్రకృతి చెప్తుంది. సార్ ఫైనల్గా లంకనం పరమౌషధం అంటారు, ఉపవాసం ఉండాలని. ఎస్, ఎంతవరకు సార్ ఆయుర్వేదంలో? అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, డైలీ మార్నింగ్ 2 అవర్స్ ఫాస్టింగ్ ఉండండి. 2 గంటలు ఫాస్టింగ్, మార్నింగ్ 9 to 11. కాకపోతే 9 లోపల తినాలి, 9 లోపల కడుపుండా తినండి. 9 to 11 ఫాస్టింగ్ ఉండండి. రోజు ఉండడం అవ్వట్లేదు, ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి గురించి చెప్తే ఇంకొక 2 గంటలు మాట్లాడతాను నేను. కాబట్టి ప్రతి 14 రోజులకు ఒకసారి ఏకాదశి రోజు కంప్లీట్ ఫాస్టింగ్. ఓకే, ఫాస్టింగ్ అంటే ఎట్లా, ఫాస్టింగ్ అని పేరు చెప్పుకొని వాటర్ తాగుతారు, జ్యూస్ తాగుతారు, పాలు తాగుతారు, ఇంకేదో చేస్తారు. ఫాస్టింగ్ అంటే ఇందులోకి ఏంటి, ఏది లోపలికి వెళ్ళకూడదు. ఓకే, రిలీజన్కి కాదు ఇది చెప్పేది. ఫాస్టింగ్ యొక్క విలువ ఎలా ఉంటుందంటే, రంజాన్లో రోజా చేస్తారు, ఒక సంవత్సరం మొత్తం వాళ్ళు ఒక 1 month చేస్తారు, సంవత్సరం అంతా కొంతవరకు బాగుంటుంది. కొన్ని అంటే రిలీజన్కి సంబంధం కాదు కానీ, అదే కాకపోతే కొన్ని డిసీజ్ రావు. పెరాలసిస్ మంచిది చాలా తక్కువ, పెరాలసిస్ ముస్లిమ్స్లో చాలా తక్కువ. ఓకే, ఎందుకు పెరాలసిస్, పక్షవాతం అనే వ్యాధి ముస్లిమ్స్లో ఎందుకు తక్కువ, దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఇంట్రెస్టింగ్ అది, మళ్ళీ మాట్లాడతాను. ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడితే కాదు, దీనికి సైంటిఫిక్ రీజన్ చెప్తాను నేను. సైంటిఫిక్ రీజన్, డాక్టర్లకు ఇది ఛాలెంజ్ అనుకో. ఎంతమందిని చూశారు, 1000 మంది పక్షవాతం వస్తే దాంట్లో హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఏంది ఎక్కడ తేడా వస్తుంది, ఎందుకు తేడా వస్తుంది, నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అది చెప్తాను కావాలంటే. ఎందుకంటే ఫ్రీగా చెప్తే జనాలకు కూడా విలువ లేకుండా పోయింది. కొంచెం క్యూరియాసిటీ ఉండాలి, ఉంటేనే నెక్స్ట్ ఏందని తెలుస్తుంది. సరే, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కాంటాక్ట్ అవుతాను, నా నాడి పట్టుకొని నా ఇంబ్యాలెన్స్ ఏం చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. లంగ్స్ ప్లస్ లివర్కి సమస్యలు. ఓకే, ఈ లంగ్స్ లివర్కి సమస్యలు అనమాట. ఈ 2 సమస్యల వల్లనే మీ బాడీలో ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. దీనికి మా దగ్గర ప్రతి పేషెంట్కి ఒక చార్ట్ చూపిస్తాను నేను. ఒక చార్ట్ ఉంటుంది, ఓకేనా. ఈ చార్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. లివర్ సమస్యలు అంటే కంటి సమస్యలు మొదలవుతాయి. 2వది కోపం చిరాకు పెరుగుతుంది. 3వది నిద్ర సరిగా ఉండదు. అది ఏ టైంలో చెప్పాను కదా ఇందాక, 11 to
3 వరకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ స్లీప్ డిస్టర్బెన్స్ దేనివల్ల? లంగ్స్ వల్ల. మీ బాడీలో విండ్ గాలి ఎక్కువ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే నోస్ ఏదో ఒకటి ఇబ్బందిగా, శ్వాసలో ఏదైనా ఇబ్బంది ఉంటుంది. రెండోది ఇక్కడ మీ ఎమోషన్స్ చూడండి, దుఃఖం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకే. ఇక్కడ మోషన్ ఫ్రీగా ఉండదు, షోల్డర్స్ హెవీగా ఉంటాయి, ట్రావెలింగ్ బాడీలో ఏదో ఒక ట్రావెలింగ్ ఎక్కడో ఒక దగ్గర నుంచి ఒక దాని పెయిన్ వస్తుంటుంది. అది మనకు సబ్ కాన్షియస్ తెలియదు కొంతమందికి. ఓకే. ఇక్కడ స్కిన్కి సంబంధించింది కానీ హెయిర్ లాస్ కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. వైట్ హెయిర్ రావాలంటే కూడా లంగ్స్లో ఇన్బ్యాలెన్స్ ఉంటేనే వైట్ హెయిర్ వస్తుంది. ఈ రెండు ఇన్బ్యాలెన్స్ వల్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆకలి ఎక్కువ తక్కువ ఇక్కడే. ఏ తిన్నా డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. క్రానిక్ డిసీజ్ రావడానికి మెయిన్ ఈ 2 ఆర్గన్సే కారణం అవుతుంది. స్లీప్ అయితే 100% కరెక్ట్. స్లీప్ ఒకటే కాదు, మీరు ఇంకా కొన్ని విషయాలు చెప్తే, ఇంకా కొన్ని మీరు సింటమ్స్ చెప్తే అన్ని దాని కిందనే ఉంటాయి. ఓకే. అన్ని స్లీప్ ఒకటే కాదు, అన్ని దాని కిందనే ఉంటాయి. ఎమోషన్స్ కూడా అక్కడ మీకు ఆ టేస్ట్ కూడా, ఇక్కడ మెయిన్ టేస్ట్ ఏంది తెలుసా? కిడ్నీకి పులుపు పడదు. ఓకే. మీకు అది కావాలి. లంగ్స్కి స్పైసీ ఫుడ్ పడదు. అదే కావాలి నాకు. నిజంగా పులుపు ఎక్కువ ఇష్టం, స్పైసీ ఎక్కువ. అది మీ నేచర్, మీ బాడీ యొక్క గుణం. అది నాడి పట్టుకుంటే తెలుస్తుంది, టెస్టులు చేస్తే తెలుసుకోదు. మీ కోపం ఎంత వస్తుందని ఈ టెస్ట్ చెప్తుందా? ఏదైనా టెస్ట్ చెప్తుందా? మీరు ఎంత బాధపడుతున్నారు అనేది మీకు చెప్తుందా? అయ్యో లంగ్స్ బాగాలేదంటే మీరు వెళ్ళేసి ఎక్స్రే తీసుకుంటారు. నేను నాడి పట్టుకొని చూస్తే మీ లంగ్స్లో కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉంది అని అంటే, అయ్యో నా లంగ్స్ బాగానే ఉండే, నా లివర్ బాగానే ఉంది, మొన్న టెస్ట్ చేయించుకున్నాను. అది మెడికల్ టర్మ్స్ అండి బాబు. మీ టెస్టులు అన్నీ చేయించుకొని మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అవి మెడికల్ అలోపతి టర్మ్స్. అవన్నీ ఆయుర్వేదాలు అలాంటి టర్మ్స్ లేవు. 200 years బ్యాక్ సిస్టమ్ లేనప్పుడు ఆ 200 years బ్యాక్ ఉన్న వైద్య విధానానికి ఉన్న టెస్టుల గురించి చెప్పండి ఒకసారి చూద్దాం. అప్పుడు ఏం రిపోర్ట్లో తీసుకొని వచ్చారు? దాని గురించి ఇంకొక 1 hour మాట్లాడతాం. కాబట్టి అన్ని సైన్స్కి అందని క్వశ్చన్స్, సైన్స్కి అందని ఆన్సర్స్ చాలానే ఉన్నాయి. ఎంత సైన్స్ డెవలప్ అయితే కూడా నేచర్ యొక్క గొప్పతనం గురించి కూడా తెలుసుకుంటే ప్రతి వ్యాధికి, ప్రతి డిసీజ్కి రూట్ కాస్ నుంచి వైద్యం ఉంది అనేది ఆయుర్వేద వైద్యం చెప్తుంది అనేది అర్థం చేసుకోగలిగితే భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు, మన ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం అసలే లేదు. క్యాతన్ అంటే దిలీప్ క్యాతన్ గారు ఫైనల్గా అంటే వచ్చే పేషెంట్లకు కానీ తర్వాత వ్యూవర్స్ కానీ ఏం చెప్తారు? అంటే ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ వస్తారు? ఫైనల్గా ఏం చెప్తారు? ఆల్ క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇది తగ్గదు అనుకున్నప్పుడు నా యొక్క మాట విలువ, నేచర్ మీద ఉన్న యొక్క గ్రిప్పు, నేచర్ మీద ఉన్న నాకున్న అవగాహనను బేస్ చేసుకొని వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ దాకా వస్తారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలని సర్వ ప్రయత్నాలు, నేచర్లో ఉన్న సర్వ ప్రయత్నాలు చేసుకుంటూ చిన్న చిన్న మొక్కల నుంచి వచ్చినాయి. జస్ట్ చిన్న చిన్న మొక్కలే, వేరే ఏం లేదు. అశ్వగంధ వల్ల నిద్ర బాగుపడుతుంది, నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది, మెంటల్ కండిషన్ బాగుంటుంది. ఒక్క అశ్వగంధ వల్లనే ఇన్ని లాభాలు ఉంటే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. అలాంటి మొక్కలన్నీ మన మానవ దేహం మీద ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయనేది నాకున్న జ్ఞానంతో, నాకున్న పరిధిలోనే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. వాటిని ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళకు అదే నమ్మకంతో పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి కమర్షియల్ బిజినెస్ కానీ, కమర్షియల్ ఇది చేయడం కానీ, ఎలాంటి టెస్టులు కానీ అలాంటివి కానీ చేయడం లేదు. జస్ట్ న్యాచురల్గా మనకు జీవన విధానం మార్పులు, చిన్న చిన్న టేస్టులు, పథ్యం యొక్క గొప్పతనం గురించి, పథ్యం ఏ డిసీజ్కి ఏం పథ్యం చేయాలని చెప్తాను. ప్లస్ ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి వైద్య విధానం, ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలని ఆయుర్వేదంలో చిన్న చిన్న మొక్కల ద్వారా ఇస్తున్నాను. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జనాలందరూ అవేర్నెస్ కోసం చాలామంది వస్తున్నారు. ఆ అవేర్నెస్ దాదాపు రోజు ఎంతమంది వస్తారు? అలా ఏం లేదండి, నేను 30 members కన్నా ఎక్కువ చూడొద్దు అనుకుంటా నేను. బట్ 50 క్రాస్ అయిపోతుంది నాకు. అంటే నాకు కూడా ఒక జీవనం, నేను కూడా 100 మంది వస్తే నన్ను చూసే కెపాసిటీ లేదండి నాకు. ఎందుకంటే నేను ఎందుకు ఒక టైం, ప్రతి పేషెంట్ దగ్గర టైం తీసుకుంటాను నేను. ఓకే. ఫస్ట్ టైం ఒక పేషెంట్ వస్తే రూట్ కాస్ నుంచి ఇది ప్రాబ్లం అని చెప్తాను, ఈ జీవన విధానం ఇలా ఉండాలని చెప్పేదానికి ఫస్ట్ పేషెంట్కి టైం తీసుకుంటాను. సెకండ్ టైం వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ఫాలో చేసినప్పుడు వాళ్ళకి రిజల్ట్ వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి ఎక్కువసేపు చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు కొంచెం టైం తీసుకొని చూస్తున్నాం కాబట్టి ఎక్కువ మందిని చూడలేకపోతాను. నాకంటూ ఒక లిమిట్ ఉంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 లోపల నేను క్లోజ్. ఈవినింగ్ 7 అయిపోయిందంటే నేను డిన్నర్ చేసి పడుకోవాలి అంతే. అంటే బయట ఇప్పుడున్న సిటీ కల్చర్లో పాప, నాకు ఒక కూతురు, తనకు ఒక జీవన విధానం ఉంది. కానీ చాలా అద్భుత క్యాతన్ రోహిత్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. చాలామంది తెలియదు ఇలాంటి విద్యలు కూడా ఒకటి ఉన్నాయని. గాంధారి విద్య చాలా అద్భుతంగా చెప్తుంది.
అంటే మీరు ఓన్లీ మీ పాపకే నేర్పిస్తున్నారు, వేరే చాలా మంది ఉంటారు కదా. నేను బిజీ ఉన్నాను కాబట్టి మా పాప ఇప్పుడు పిల్లలకు నేర్పిస్తుంది. మా పాప నేర్పిస్తుంది. తన ప్యాకెట్ మనీ తానే సంపాదించుకుంటుంది. అంటే కొంతమంది 5 to 15 ఇయర్స్ పిల్లలకు వాళ్ళకి 2 డేస్లో ట్రైనింగ్ ఇచ్చి కళ్ళు మూసుకొని చదవడం, కళ్ళు మూసుకొని చూడడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం ఎలా చేయాలనేది నేర్పిస్తుంది. నేర్పించి తన ప్యాకెట్ మనీ సంపాదించుకుంటుంది. ఫస్ట్ ఇయర్ అమ్మాయి తన ఓన్గా తను సంపాదించుకునే కెపాసిటీ తీసుకొచ్చినాను. ఈ రోజు నేను ఉన్నా లేకున్నా మా పాప 15 ఏళ్ళకే నేను బతకగలుగుతా అన్న నమ్మకాన్ని ఇచ్చాను. పిల్లలకి ఇవ్వాల్సింది ఇదేనండి, మన ఆస్తులు మన అంతస్తులు కాదు. నేను జీవన విధానంలో ధర్మబద్ధంగా ఒక ఎథిక్స్ తోటి కొన్ని విలువలు నేర్చుకొని బతకగలిగితే చాలు. ఏ డిగ్రీ అవసరం లేదనేది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు బ్రాంచ్ ఒకటే ఉంది సార్? ఇది ఒకటే బ్రాంచ్. ఒకవేళ రావాలంటే ఎలా సార్? ఇది ఒకటే బ్రాంచ్. అపాయింట్మెంట్ ముందు తీసుకోవాలండి. ఖచ్చితంగా ఫోన్ నెంబర్స్ ఇస్తాను, ఖచ్చితంగా ఫోన్ చేసి రండి. ఒక్కొక్కసారి నేను ఉండను, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నేను బయటికి వెళ్ళాలి, అటు కొన్ని పనులు ఉంటాయి చేసుకోగలుగుతాను. అలాంటి టైంలో నేను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేయకుండా మీరు ఎక్కడి నుంచో వచ్చానని చాలా మంది చెప్తుంటారు ఇప్పటికీ. కాబట్టి ఒక్కోసారి నేను అవైలబుల్ లేకపోయినా మా టీం ఉంటుంది, మా టీం అంతా కూడా వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేదంతా కూడా మన రూట్ కాస్ట్లో ఒకే టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి మెడిసిన్స్లో ఏమాత్రం తేడా ఉండదు. ఎవరు చూసినా మన దగ్గర మాత్రం ఖ్యాతన ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా కొన్ని పేటెంట్స్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి, అవి మాత్రమే ఇస్తాం. దాన్ని కూడా ఒక లిమిట్లోనే ఇస్తాం కాబట్టి సరిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా హ్యాపీగా కొండాపూర్లో ఉంటుందండి మా బ్రాంచ్. కింద ఉన్న ఫోన్ నెంబర్లు చూసి మీరు కావాలంటే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. నెక్స్ట్ మీరు అన్నట్టు నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.